అసెంబ్లీ ఎన్నికల ఓటమి అనంతరం వైసీపీ అధినేత జగన్ మానసిక స్థితి సరిగా లేదని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి, రాజధాని అమరావతికి లభించిన చట్టబద్దత చూసి జగన్ డిప్రెషన్లోకి వెళ్లారని ఆరోపించారు. రాజధాని అంశాల్లో అర్థం లేకుండా ప్లాన్ బి, మావిగన్ అంటూ జగన్ మాట్లాడటానికి ఇది పరాకాష్ట అన్నారు. అమరావతి చట్టబద్దత బిల్లుకు సహకరించిన వారికి మాధవ్ ధన్యవాదాలు తెలిపారు. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్దత ఇవ్వటం ఏదైతుందో నిజంగానే అతి గొప్ప అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిన తర్వాత ఒక డిప్రెషన్లోకి లోనయ్యారు. వై నాట్ 175 అనుకున్న వ్యక్తికి 11 వచ్చేసరికి ఆ విధమైన ఒక అభిప్రాయం ఆయన కలిగింది. సుమారు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రావటం, దాని తర్వాత చట్టబద్దత రావటం, ఇవన్నీ కూడా ఆయనకి పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేశాయి. ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ పరాకాష్టే మావిగన్ అని ఒక ఆలోచన బయటకు వచ్చిందని మా అభిప్రాయం. అయితే అనేక రకాల వినికిడుల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఆయన దాన్ని మా జగన్ అని చెప్పి పెడితే బాగుంటుంది అనుకున్నాడు. ఆ జే కోసం ఎతకడం జరిగింది. జగ్గయ్యపేట తీసుకొద్దాం అనుకున్నాడు, కానీ చాలా దూరం దీన్ని కలపడానికి కష్టమని చివరికి మావిగన్ అని చెప్పాడని చెప్పి ఏదైతే శృతి మించి ఆలోచన చేసి ఏదో పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడానికి ఇది పరాకాష్ట.